ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చిన్న పల్లెటూరైన గోపాలపురంలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. వెండి జుట్టు వంగిన నడుము, కాని మనసు మాత్రం ఇంకా పిల్లాడిలా మృదువుగా ఉండేది. అతనికి ఒక్కడే కుమారుడు శంకర్. పక్క ఊరి అమ్మాయి సరితను పెళ్లి చేసుకుని తండ్రితో కలిసి ఉండేవాడు. ఈ రోజైనా ఎక్కువ చేపలు దొరుకుతాయేమో చూడాలి. త్వరగా నదికి పోవాలి. సరితకు చెప్పి ఇప్పుడే వెళ్తాను. సరితా, సరితా, ఎక్కడున్నావ్? అబ్బా, ఏంటి మీ గోలా? చెవులు పోయేలా అరుస్తున్నారు. ఇది ఊరంతా బంగ్లానా? చిన్న అగ్గిపెట్టెంత ఇల్లు. నేను ఎక్కడుంటాను? వంటగదిలో నావాకిట్లోనా? ఇంట బయట చాకిరి చేయడమేనా నా పని? ఎంతో ఈ చాకిరి? మన ఇంట్లో పనిచేసుకోవడం చాకిరి ఏముంది సరితా? అందరూ చేసేదే కదా. నేను నదికి వెళ్తున్నాను. చేపలకి త్వరగా వెళితే ఎక్కువ దొరుకుతాయి. అందుకే వెళ్తున్నాను. నాకు భోజనం ఒక మూటలో పెట్టివ్వు. మీకు తెలియదులేండి. చేసేది మీరు కాదు కదా, నేను ఉన్నాను కదా చాకిరి చేయడానికి. త్వరగా వెళ్ళి ఒక బస్తాడు చేపలు పట్టుకొస్తే దానితోనే కోటీశ్వరుడైపోతారా? పెద్ద బంగ్లా కట్టి నా బంటి నిండా బంగారం కొనిపెడతారా? కుటుంబానికి ఏ కష్టం లేకుండా అయితే గడిచిపోతుంది కదా. మీరు తెచ్చే చేపలకు వచ్చేది 100-200. దానికే ఎందుకు లక్షలు తెచ్చినట్టు చెబుతారు? మీ ఈ 100-200 సంపాదనతో మనం ఎప్పుడైనా బంగ్లాల్లో బ్రతుకుతామా? కార్లలో ఎప్పుడైనా తిరుగుతామా? సరితా ఊహల్లో మేడలు కట్టుకోవద్దు. ఉన్నదాంట్లో బ్రతకడం ఎంత ఆనందాన్ని ఇస్తుందో తెలుసుకో. మీ పేదరికపు ఆలోచనలను నా మీద రుద్దకండి. ఇదిగో మీ భోజనం. వెళ్తున్నాను. నువ్వు మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. మీ నాన్న ఒకడు, నా ప్రాణానికి. కొంతసేపటికి తన మావయ్య రామయ్య పిలిచాడు. అమ్మ సరితా, కొంచెం అన్నం పెట్టమ్మా, నేను టాబ్లెట్లు వేసుకోవాలి. ఏం ఇప్పుడు మీరు ఇంత అర్జెంటుగా తిని ఏం పనులు వెలగబెట్టాలి? అయినా మేమే బ్రతకలేకపోతుంటే మీరు ఒకరు మాకు ఒక భారంలా ఉన్నారు. నేను ఏం చేయగలనమ్మా, ముసలాడిని. చేయాల్సిన వయసులో నా కుటుంబం కోసం కష్టపడి నా కొడుకును పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఇంకేం చేయగలనమ్మా? మరి అంత అర్జెంటుగా చేసే పని ఏముంది? కూర్చోవడమే కదా. కదమ్మా, డాక్టరే త్వరగా తిని మందులు వేసుకోమన్నాడు. లేదంటే ఆరోగ్యం పాడవుతుందని చెప్పాడమ్మా. ఒక్కరోజు లేటుగా తింటే ఏం కాదులే అని కోపంగా వెళ్ళిపోయింది. ఆ మాటతో రామయ్య మౌనంగా బయటకు నడిచాడు. బయటకు వెళ్లి అరుగుపై కూర్చున్నాడు. ఆకాశం వైపు చూస్తూ, చూశావా రాతలు? నువ్వు నన్ను వదలి త్వరగా వెళ్ళిపోయావు అనదంగా నన్ను మాత్రం ఇలా వదిలేశావు. ఒకప్పుడు ఇంట్లో అన్నీ నేనే చూసుకున్నాను. ఇప్పుడు ఆకలితో అడిగినా అన్నం పెట్టే దిక్కు లేకుండా పోయింది. నువ్వు ఉంటే నాకీ వేదన ఉండేదా? అలా అనుకుంటూ కూర్చున్నాడు. అది చూసి పక్కింటి జయమ్మ దగ్గరకు వచ్చింది. ఏమిటి రామయ్య బాబాయ్ గారు తిన్నారా? ఇంకా లేదమ్మా. అదేంటి బాబాయ్ గారు, మీరిప్పటికి తిని మందులు కూడా వేసుకోవాలి కదా. మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. దానికి రామయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అది చూసిన జయమ్మకు ఏం జరిగి ఉంటుందో అర్థమైంది. సరే రండి బాబాయ్ గారు, మా ఇంటికి భోజనం పెడతాను. నీకు ఎందుకులెమ్మా శ్రమ? ఏం పర్వాలేదు. మరి ఏమి పర్వాలేదు, రండి. నేను మీ కూతురులాంటి దాన్నే కదా. అలా జయమ్మ కొంతసేపు నచ్చచెప్పాక రామయ్య వెళ్ళాడు. భోజనం చేసి మందులు వేసుకున్నాడు. మళ్లీ వచ్చి అరుగుపై కూర్చున్నాడు. అంతలో ఇదంతా గమనించిన సరిత, బిచ్చగాడిలా అన్ని ఇల్లు తిరిగి అడుక్కుని తింటారా? నేను పెడతానని అన్నాను కదా, మీరు ఎందుకు బయటవాళ్ల ఇంట్లో తినడానికి వెళ్లారు? అని అరవడం మొదలుపెట్టింది. అలా కాదమ్మా, నేను ఆకలితో ఉన్నానని చూసి నా ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని జయమ్మ భోజనం పెట్టింది. అంటే ఏంటి ఇప్పుడు? ఇంట్లో కోడలు సరిగా చూడడం లేదని, అన్నం కూడా పెట్టడం లేదని ఊరంతా అనుకోవాలని ఇలా చేశారా?
అదేం లేదమ్మా, ఆమె వచ్చి ఎంతగానో బ్రతిమిలాడింది, అందుకే కాదనలేక వెళ్ళాను. ఇంతలో నదికి చేపలకి వెళ్లిన సరిత భర్త శంకర్ ఇంటికి వచ్చాడు. సరిత ఇలా తన భర్తకు చెప్పడం మొదలుపెట్టింది. చూశారా మీ నాన్నగారు ఎంత పనిచేశారో? ఎందుకు సరిత అంత కోపంగా ఉన్నావు? ఏం చేశారు మా నాన్నగారు? చెప్పు. మన ఇంట్లో భోజనం పెట్టలేదని ఊరివాళ్లు అనుకునేలా బయట ఎక్కడో అడుక్కుని తినివచ్చారు. తన భార్య మాటలు విన్న శంకర్ ఏం జరిగిందో కూడా తన తండ్రిని అడగకుండా తండ్రిపై కోపం చూపించాడు. నాన్నా, మీకు వయసు వచ్చింది కాని మీరు ఏమి చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదు. అది కాదురా శంకర్, అసలు ఏం జరిగిందంటే? ఇప్పుడు మీరు ఏం చెప్పినా నాకు వినాలనే లేదు నాన్నా. మా పరువు ఊరి జనాల ముందు తీస్తున్నారు అని శంకర్ కోపంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిన విషయం జయమ్మ ద్వారా తెలుసుకున్న శంకర్ ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్లి, నాన్నా, నన్ను క్షమించండి. అసలు విషయం తెలుసుకోకుండా నిన్న చాలా మాటలు అన్నాను. ఏం కాదులే నాయనా, నువ్వు నిజం తెలుసుకున్నావు కదా, అదే నాకు చాలు. అప్పుడు శంకర్ తన తండ్రికి ఇకపై ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరిత, నేను ఉన్నప్పుడే నాన్నను సరిగా చూడడం లేదు. నేను లేనప్పుడు ఇంకెలా చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎలా అయినా మా నాన్నను కంటిరెప్పలా చూసుకునేలా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అనుకుంటూ ఉంటే ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. నానా, నానా. ఏంటి శంకర్, ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను. ఎందుకు అంత కంగారుగా వస్తున్నావు? ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఇలారా, నీకోక విషయం చెప్పాలి. త్వరగా రా నాన్నా. ఏంటి నాయనా, అంత ముఖ్యమైన విషయం ఏముంది? అప్పుడు శంకర్ తన ఆలోచనను మెల్లగా చెప్పి తాను చెప్పినట్టే చేయమని రామయ్యకు చెప్పాడు. రామయ్య చేతిలో ఒక సూట్కేస్ చూసిన సరితకు ఏదో అనుమానం వచ్చింది. రామయ్య మెల్లగా ఇంటి వెనకవైపు నడిచాడు. ఏమిటి మావయ్య గారు, చేతిలో సూట్కేసేమిటది? ఎక్కడైనా అన్నం సూట్కేసులో కట్టుకుని వచ్చాడా? అదే నిజమైతే ఇప్పుడే మా ఆయనకు చెప్పి ఈ ముసలాడిని ఇంటినుంచి గెంటేయొచ్చు. అప్పుడు ఈ ఇంటికి పట్టిన పీడ విరగడ అవుతుంది. అయినా ఏంటి చాటుగా వెళ్తున్నాడు? హాహా, వజ్రాల మూట ఇది. ఇది ఎవరి సొంతమవుతుందో ఇప్పుడైతే నా దగ్గరే ఉంచుకుంటాను, ఎవరికీ ఇవ్వను. అలా తన కోడలు చూసేలా తనపై అనుమానం వచ్చేలా చేసి మళ్లీ ఆ సూట్కేస్తో ఇంటి ముందు అరుగుపై కూర్చున్నాడు. అమ్మో, అన్ని వజ్రాలా? వజ్రాలేనా అవి? అవి ఉంటే పెద్ద బంగ్లా కట్టుకుని వంటినిండా నగలు వేసుకుని గొప్పవాళ్లం అయిపోవచ్చు. ఆ మూటని ఎలా అయినా ఈ ముసలాడి దగ్గర్నుంచి తీసుకోవాలి. అవును, ఇప్పుడే వెళ్తా. వెళ్ళి అన్నం తింటారా అని అడిగి అన్నం పెట్టి మంచిగా నటించి ఆ మూటం తీసుకుంటా. మావయ్య గారు, అన్నం తింటారా? పొద్దున ఎప్పుడు తిన్నారో ఏమిటో, ఇలా లేటుగా తింటే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి. మాకు ఉన్న పెద్ద దిక్కు మీరే కదా. అన్నం తీసుకొస్తాను, తినండి, కూర్చోండి. ఆహా, కోడలికి ఆ మూటలో వజ్రాల కోసమే కదా ఇంత ప్రేమ. నా కొడుకు ఆలోచన బాగానే పనిచేస్తోంది. తీసుకురమ్మా, అన్నం తింటాను. ఇదిగో తినండి. పొద్దున ఎప్పుడూ తినరో ఏమిటో, బాగా తినండి. ఆహా, నా పథకం బాగానే పనిచేస్తోంది. ఇప్పుడు మెల్లగా అడుగుదాం, నిజం చెబుతాడో లేదో. మావయ్యగారు, ఆ మూటలో ఏముంది? అదేమీ లేదమ్మా, కాళ్ల నొప్పికి పసర ముందు రాసుకోవడానికి అడవిలో కొన్ని చెట్ల ఆకులు తెచ్చాను, అదే ఆ మూటలో ఉంది. ఆహా, ఈ ముసలాడు చెప్పేలా లేదు. అయినా అందులో ఏముందో నాకు తెలుసు కదా, ఇంకా అడగడమెందుకు? ఈ రాత్రి పడుకున్నాక తీసుకుంటే సరిపోతుంది. అలా అనుకుంటూ సరిత నిద్రలోకి జారుకుంది.
ఏంటి? ఆ మూట కనిపించడం లేదు. ఎవరికైనా ఇచ్చాడా? హా, మెల్లగా గోడ పక్కకి వెళ్ళి విందాం. ఆహా, వజ్రాల మూటను భూమిలో లోతుగా గొయ్యి తీసి అందులో దాచాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరు దోచుకోలేరు. ఈ ఊరిలో ఎవరు నన్ను బాగా చూసుకుంటారో వాళ్లకే ఇస్తాను. అప్పుడు వాళ్ళు ఈ ఊరిలోనే ధనవంతులవుతారో. వామ్మో, ముసలాడు ఎంత పనిచేశాడు! ఇలా అయితే నా వజ్రాల మూటను ఎవ్వరో కొట్టేస్తారు. అలా జరగనివ్వను. ఇప్పుడే మా వారికి ఈ విషయం చెప్పాలి. ఏమండి, చూశారా మీ నాన్నగారు ఎంత పనిచేశారో? ఏమిటి సరితా, ఏమైంది? ఆ కంగారు కొంచెం తగ్గించుకుని ఏం జరిగిందో చెప్పు. వామ్మో దేవుడో, మీ నాన్నగారి దగ్గర ఒక వజ్రాల సూట్ కేసుంది. అది భూమిలో గొయ్యి తీసి దాచారు అంట. ఎవరు బాగా చూసుకుంటే వాళ్లకే ఇస్తారంట. అవి అమ్మితే మన ఊరిలోనే అందరికంటే ధనవంతులమవుతాం. అవునా సరితా, అంత విలువైన వజ్రాలా? ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం. మరి పర్వాలేదు సరితా, మా నాన్నగారు ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకే ఇస్తారంటే అది మనకే వస్తుంది. ఈరోజు కాకపోతే రేపు, లేదంటే మరునాడు, చివరికి మనకే వస్తుంది. మన ఊరిలోనే ధనవంతులమవుతాం. అయితే ఇప్పటినుంచి మావయ్య గారిని నేనే బాగా చూసుకుంటాను. ఆ సూట్ కేస్ నా సొంతం చేసుకుంటాను. ఆ రోజునుంచి రామయ్యకు ఏ లోటు లేకుండా శంకర్ సరిత దగ్గరుండి అన్ని చూసుకునేవారు. రామయ్య తన కొడుకు ఆలోచనకు ఎంతో సంతోషించాడు.